మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్, తనే అండి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మనం గత వీడియోలో నేను అన్నాను, అమ్మ చావంటే భయం లేదు అని. మీరు అన్నారు చావడమే కాదు రాదా, చంపేనికి కూడా భయం లేదు అని. మన కర్ణాటకలో మాజీ డీజీపీ గురించి చూస్తే, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన భార్యాభర్తలు ఆ ఏజ్కి మనం చూస్తూనే ఉన్నామమ్మ. పెళ్ళైన కొత్తల్లో పెళ్ళాం చంపేస్తుంది, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళాం చంపేయడం, బిడ్డల్ని చంపేయడం, ఇలాంటివన్నీ విన్నాం. ఈ వయసులో వీళ్ళకి ఇంత క్రూరత్వమైన ఆలోచన ఎలా వస్తుందమ్మా? అంత కసిగా చంపడం, తల్లి కూతురు కలిసి. ఆ వయసు ఎలాంటిది? ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన వయసులో ఆస్తి వ్యామోహం, డబ్బు వ్యామోహం మనిషిని అక్కడికి తీసుకెళ్తుందా? ప్రతి మానవ సంబంధాల్లో డబ్బు అనేది ఇదే వస్తుంది. ఇక్కడ కూడా ప్రేమలు, బాధ్యతలు ఇవన్నీ ఏం లేవు. ప్రతిదీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి మనవి. ఎవరైనా నేను చూస్తున్నా కదా, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, ఆస్తుల కోసం కొట్లాడుకోవడం లేదు ఇప్పుడు ఏదైనా కూడా. సో ఇప్పుడు ఈ డీజీపీ గారు ఏం చిన్న వయసు కాదు, ఎప్పటి నుంచో అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం మనం మామూలుగా జాబ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కొద్దిగా. వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, ఏది మాట్లాడే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా. సో మనం దూరపు కొండ నులుపు మనం దూరం నుంచి చూస్తాం, అబ్బో పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటాం. ఆమె అంత క్రూరంగా చంపినారంటే, ఇప్పుడు మామూలుగా ఏదో కోపం వస్తే ఏదో ఒక దెబ్బ కొడతాము, లేకుంటే ఇది చేస్తాము. అది కారం పొడి చల్లి ఆయన చూస్తున్నాం, ఆయన ఎంతలా ఉన్నాడో కూడా చూస్తున్నాం కదా. మనిషి కూడా సన్నగా ఏమీ లేడు అక్కడ. మనిషి కూడా ఒక దెబ్బ ఇట్లా కొడితే ఆవిడే పోయాడని పడుతుంది. అట్లాంటి మనిషిని ఆమె అంత దారుణంగా కారం పొడి కొట్టి పొడిచి కూర్చొని గొంతు కోసేసింది అనేది కూడా చెప్తున్నారు. మరి అంత క్రూరత్వం, అంత క్రూరంగా చంపాలి అని ఎందుకు అనిపిస్తుంది జనరల్గా. ఆడవాళ్ళు అనేది ఎంత మృదువుగా, ఎంత ప్రేమమూర్తులుగా, సహనానికి పువ్వుతో పోలుస్తారమ్మా ఆడవాళ్ళని. ఇప్పుడు ఏంది కత్తులతో పోల్చాల్సి వస్తుంది, కత్తులతోనే పోల్చాల్సి వస్తుంది. పువ్వులతో నిజమే, కానీ దాని వెనకల మగవాడు ఏం చేస్తే ఆమె స్థితికి వచ్చింది అనేది ఎందుకు ఆలోచించడం లేదో నాకు అర్థం కాల. నిజంగానే ఆడంత ప్రేమగా చూసి, అంటే ప్రేమగా చూసినా కొంతమంది అక్రమ సంధాలు పెట్టుకొని ఇది చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అది కూడా చాలా తప్పు. కానీ ఇప్పుడు అతనికి కూడా ఏదో వేరే అఫేర్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. యూట్యూబ్ లోనే చూశాను నేను. అఫేర్ ఉంది, తర్వాత వాళ్లకు ఈ ఆర్థికంగా ఈ మన ఆస్తుల గురించి ఏదో గొడవలు, ఆస్తుల గురించి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆయన కొడుకు పేరుతోటి ఆస్తులు కూడా, చెల్లెలి పేరుతోటి ఆస్తులు ఏదో ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా రెడీ అయిపోయినాడు. అట్లాంటి నిజంగా మీకు ఇట్లాంటి విషయాలు రాదా? కుటుంబంలో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా కూడా, ఆవిడ కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనకు అమ్మాయి ఉంది కదా, మరి మేము ఎట్లా బతకాలి, ఇంత ఏజ్ అయిపోయింది కదా, మనం ఎట్లా ఉండేది మేమని ఆవిడ కూడా మాట్లాడచ్చు కూర్చొని. కానీ నాకేమనిపిస్తుంటే ఆ మాట్లాడుకోవడానికి కొంతమంది అవకాశం ఇవ్వరు రాదా. చాలా మంది చూస్తా ఉంటా నేను, నా అనుభవం కూడా ఉంది నాకు. అట్లాంటిదో మనం ఏదన్నా చేసినప్పుడు మనం వాళ్ళని మాట్లాడడానికి కూర్చోమంటే అసలు దాన్ని నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతారు, దాన్ని ఇది చేసి వెళ్ళిపోతారు అనమాట. దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. కొంతమంది కనపడను కూడా కనపడరు, ఎక్కడ ఏమడుగుతారో అని. నేనేమనుకుంటే తప్పంతా వాళ్ళదైనప్పుడే యువతల వాళ్ళని వాడు ఎదుర్కోలేకనే వాడు మాట్లాడడానికి కూర్చోడు అనుకుంటాను నేను. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా లేకుండా, ఒకసారి భోజనం చేసేటప్పుడు ఆవిడ ఏదో చేపలు ఏదో పెట్టి, ఆ భోజనం కూడా పూర్తి కాలేదు, మొదట్లోనే ఆమె కారం పొడి కొట్టి, అంటే వాళ్ళు మాట్లాడుకుంటూనే జరిగింది ఇది. అది ఏమి ఊరికనే హాయిగా కూర్చొని భోజనం చేస్తుంటే జరగలేదు. అప్పటికి వివాదం మొదలైనట్టుంది వాళ్ళకి. మొదలయ్యి ఇంక మధ్యలోనే ఇది మొదలు పెట్టేటప్పటికే అతను ఏదో మాట్లాడింటాడు కదా, మాట్లాడకుండా ఉండడు వ్యతిరేకంగా. ఈమె ముందుగానే ఎప్పటి నుంచి అసహనం పెరిగిపోయి ఉంటుంది ఆమెకు కూడా. వాళ్ళ డామినేషన్, పోలీసు వాళ్ళ డామినేషన్ ఎట్లా ఉంటుంది, ఉండదా? వాళ్ళ దానికి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా అదే వేలో ఉంటారు తప్ప, భార్యతో బిడ్డతో మృదువుగా మాట్లాడి దానిగా ఉండేట్టు చాలా మంది, తక్కువ మంది ఉంటారు. అందరూ అట్లా ఉండరు, కొంతమంది ఉండొచ్చు అట్లా. ఆ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఈ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది కూతురు కూడా అందులో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. మరి
ఇవన్నీ వాళ్ళ మానసిక ఇది సరిగ్గా లేదని చెప్తున్నారు. మరి అంత తెలిసిన వాళ్ళు మన ఏ సైకాలజిస్ట్ దగ్గరికి ఆమెను ఎందుకు తీసుకుపోలేదు? చంపేసేంత స్థితిలో వాళ్ళ మానసిక స్థితి బాగలేదు అని చెప్తున్నాడు కొడుకు. చెప్పినప్పుడు మరి వాళ్ళని ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేశారు? ఎందుకు అమ్మ, మనం ఇంకా ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే కదా, ఆ తల్లి మానసిక పరిస్థితి బాగలేదు అని చెప్పి పిల్లల్ని చంపేసింది, 2 పిల్లల్ని గత వారం చూస్తే. మీరు అన్నట్టు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి? గుర్తిస్తాం కదా, వాళ్ళలో మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఉంటాయి ఉంటాయి తప్పకుండా కనిపిస్తాయి. అసలు ఇంకోటి అంత అవసరం లేదు. కూర్చొని ఇంట్లో కుటుంబ సభ్యులు చక్కగా మాట్లాడుకొని ఏ సమస్య వస్తే ఇంతకుముందు కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చొని ఏదైనా ఒక వ్యవహారం వచ్చినప్పుడు, ఆస్తి వ్యవహారాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా సరే కుటుంబ సభ్యులు అంతా కూర్చొని మాట్లాడుకున్నాకనే ఆ వ్యవహారం నడిచేది. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరున్నారు? కుటుంబం ఎక్కడుంది నీకు? అవును, ఈ కుటుంబం లేదు, ఆ కుటుంబం లేదు, మొగుడు అక్కడే గతి. ఆడ మంచోడైతే పర్వాలేదు, ఏదైనా మనసులో ఉండి ఇప్పి చెప్పుకునే మాటలు ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆవిడ ఏమో ఎట్లా లోపల ఉండే అసహనం కావచ్చు, ఇంకా ఏదన్నా కోపం కానీ ఏ విధంగా వెళ్ళిపోతుంది బయటికి? భయం వేస్తుంది అసలు. అంటే ఎప్పుడు ఎవరిని చంపుతారా, ఇంట్లో వాళ్ళే మృత్యు రూపంలో అంతా దాపరిస్తున్న కాలం అయిపోయింది. సైకోలు అయిపోయారు, ఇంటి నిండా సైకోలు అయిపోయారు. మామూలుగా టెర్రరిస్ట్ల చావు నుంచి కాపాడుకోవాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అని భయపడి మన ఆర్మీ అంతా బార్డర్ లో ఉండి మనల్ని కాపాడుతా ఉంటే, మనం మాత్రం ఇంట్లో వాళ్ళనే చంపేస్తూ, పిల్లల్ని చంపేస్తూ, భర్తను చంపేస్తూ, భార్యను చంపేస్తూ, తల్లిని చంపేస్తూ, అసలు ఏమైపోతుంది మన బాంధవ్యాలు, ప్రేమలు, బాధ్యతలు ఏమీ లేవు అసలు. ఏమి స్వార్థం స్వార్థం స్వార్థం, ఎవరికి వాళ్ళే నేను ఎట్లా బతకాలా, నా ఇదేంది అన్నట్లు చూసుకుంటున్నారు తప్ప బిడ్డ అసలు ఎన్ని వదిలేస్తే నాకు బిడ్డల్ని ఎట్లా చంపుతారనేది నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అమ్మ, చిన్న కింద పడి ఆవిడ అమ్మ అని అంటే పరిగెత్తుకుంటా బిడ్డను హృదయానికి అతుక్కునే తల్లి ఈజీగా చంపేసిపోతున్నారంటే ఇంకా ఎక్కడ నీకు ఇది ఇవి ఉన్నాయనుకుంటావు? ప్రేమలు తత్వము లేదు, ఒక ఆడదాని తత్వము లేదు, మానవత్వం ఇంకా అసలుకే. పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు చెప్పు నాకు? ఒక సెక్యూరిటీ, ఒక ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తర్వాత ఒక భర్త అని వాళ్ళ చేతుల్లో పెట్టి, ఆయన చేతిలో పెట్టి ఒక బాధ్యత దింపుకొని, ఇన్నాళ్ళు మేము నా బిడ్డను కాపాడుకుంటా వచ్చి నీకు ఈ రోజు నీ చేతిలో పెడుతున్నామని చెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకుంటారు తల్లిదండ్రులు. ఆ బాధ్యతను ఆ రోజు నుంచి అతను చేతుల్లోకి తీసుకొని భార్యను కాపాడుకుంటా, ప్రేమిస్తా, బాధ్యతగా చూసుకుంటా ఉండాల్సిన భర్త ఈ రకంగా అయిపోయింది. నేను ఉండాల్సిన ఆడ మనిషి ఈ రకంగా అయిపోతున్నారు. ఇంకా పిల్లల్ని ఎవరికి భయం లేదమ్మా, భయం లేదు నిజంగా. మరి ఇట్లా చంపిన తర్వాత వాళ్ళు చంపుతున్నారు, బానే ఉంది. వాళ్ళ జీవితం ఏంటి? చంపిన తర్వాత నీకు చట్టం న్యాయం ఇవన్నీ ఉండే, పోయి జైల్లో ఉంటావు కదా, నువ్వు అనుభవించింది ఏముంది? ఆయన చంపి ఆ కొంచెం సేపు నువ్వు ఆలోచించలేకపోయావా? ఈ చావులకి చంపడానికి అంతా ఈ అక్రమ సంబంధాలు, డబ్బు ఇవన్నీ అయిపోయినాయి. అసలు వాటిల్లోనే మనిషికి కోపము, క్రోధము, అసహనము, ఆశ, ద్వేషము పెరిగిపోయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మన దాంట్లో ఏమైపోయినా అంటే మనుషులమే మృగాల కంటే దారుణమైపోయింది. దయచేసి మళ్ళా చెప్పేది ఒక్కటే అండి, ఈ మనుషులు చంపుకోవడం అనేది మానుకుంటే, దానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. మానవత్వం అనేది మన ఇండియాలో లాస్ట్ కి అంతరించిపోతుందేమని భయం వేస్తుంది. థ్యాంక్ యూ అమ్మ.